గిద్దలూరు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇవాళ గతంలో చూసినటువంటి ప్రభుత్వాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాష్ట్రంగా నూతనంగా భౌతిక భౌగోళిక వసతులు కల్పించేటువంటి ఒక అభివృద్ధి, అలాగే రైతులకు ఇచ్చేటువంటి భరోసా, ఇటు కేంద్రంలో కానీ వారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 16,000 రూపాయలు కలిపి మొత్తము 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేది ఒక అభివృద్ధి. అలాగే నిన్నటి వరకు ఏదో MDU అనేటువంటి వాహనాలతో సప్లై చేసేటువంటి పేదవాడి యొక్క బియ్యంను ఎక్కడెక్కడో వాహనాలను పెట్టి ఒక మూలను పెట్టి ప్రజలకు అందించకుండా ఉన్నటువంటి పరిస్థితిని జూన్ 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో కలిగించడం అనేది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. అసలు గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావటానికి ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ అన్నటువంటి పదాన్ని పంచాయతీలకు నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఇవాళ పంచాయతీలకు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి బకాయిలు ఉన్నటువంటి అన్నింటిని కూడా చెల్లించడం జరిగింది. అదే కాదు, ఎక్కడైతే గుంతలమయమైనటువంటి రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలు అయిపోయినటువంటి వాటి అన్నిటినీ మళ్ళీ కొత్త రోడ్లుగా ఏర్పరిచారు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా? జనసేనలో ఉన్నటువంటి నాయకుడు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ట్రైబల్స్ ఏరియాలలో, అంటే నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలలో రోడ్ల నిర్మాణం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా నేను ఈరోజు అంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్టీసీ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ లేకుండా యథావిధిగా వారికి ఉన్నటువంటి అక్కడ కార్మికులకు ఉన్నటువంటి వాటి కోరికలన్నింటినీ నెరవేర్చడం ఒకటి. ఎలాంటి ఉద్యోగులకు ఈ రాష్ట్రంలో 1వ తారీఖు జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, అది ఇవాళ 1వ తారీఖు జీతాలు తీసుకుంటూ గతంలో ఉన్నటువంటి బకాయిలు 7,000 కోట్ల రూపాయలను ఈ మధ్యనే 2,500 కోట్ల రూపాయలు చెల్లించడం అయినది. అదే కాదు, మరొక ఆశ్చర్యకర విషయం తీసుకున్నట్లయితే ఉద్యోగులకు ఉన్నటువంటి PFను కూడా వాడుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని ఆ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అదే కాదు, ఇంకా మనం చెప్పుకున్నట్లు పోయినట్లయితే కనుక ముఖ్యంగా రైతులకు ఇచ్చేదే కాకుండా అమ్మఒడి, గత ప్రభుత్వాలు చేసినటువంటి ఒక్క పిల్లవాడికి ఆ కుటుంబంలో ఇచ్చినటువంటి అమ్మఒడి ఇవాళ అమ్మకు వందనమని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కడికి 15,000 రూపాయలు చెల్లించేటువంటి విధానం. అలాగే విద్యా విధానం విచ్ఛిన్నమైనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పనికి ఇవాళ ఒక మంచి రూపానికి విద్యార్థికి ఇటు తల్లిదండ్రులకు సులభతరంగా ఉండేటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం. అదే కాదు, ఇంకా పరిశ్రమలు తెప్పించడం, నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఇవ్వడానికి కూడా సిద్ధపడి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసేటువంటి లక్షల మందికి ఈరోజు నెల్లూరు దగ్గర కానీ, తిరుపతిలో కానీ, శ్రీ సిటీలు కానీ, ఓడరేవులు కానీ, కొత్త కొత్త కంపెనీలన్నీ ఇవాళ అనిల్ అంబానీ అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చి నిరుద్యోగ సమస్యను కూడా నిర్మూలించేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ఇద్దరిని నడిపించేటువంటి వారు ఉన్నారు. ఒకరు ఆయన దేవుడు, లేకపోతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రధాతో. అలాంటి నరేంద్ర మోడీ గారికి ప్రజలమైనటువంటి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.